ఈరోజు ఈ సంగీత్ ప్రోగ్రాం మనం అందరం కలవడానికి ఇక్కడికి ఈ వేదికను అందించిన వారు డాక్టర్ రాంప్రసాద్ గారు అండ్ శ్రావణి గార్ల సుపుత్రుడు సంగీత్ ప్రోగ్రాం పార్టీని మనం అందరం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ కూరపాటి రఘువంశీ సంగీత్ సెలబ్రేటేషన్ చేస్తున్నాం మనం ఇక్కడ. మనకు ఈ వేదికను ప్లస్ ఈ వినోదాలను అందిస్తున్న వారు కూరపాటి చక్రపాణి అండ్ లలిత గారు మనకు ఈ వినోదాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని మస్తు మనం ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిద్దాం. కూరపాటి ప్రాంగణం అనుకుందాం. ఈ ప్రాంగణానికి పేరు కూరపాటి ప్రాంగణం. అయితే మనం ఇక్కడ ఈ పార్టీలో ఇలా మనం అందరం కలుసుకోవడానికి ముఖ్య కారణం కూరపాటి అంటేనే డాక్టర్ శివరాం తాతగారు. ఆ తాతగారు స్వర్గంలో ఉండి మనందరినీ ఇలా చూస్తూ మనందరినీ ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ ఈ వేదిక మీద. చెప్పండి ప్లీజ్. తన ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి మనమందరం ఇక్కడ ఇలా కలుసుకోవడం కానీ ఒకరినొకరం ఆనంద సంబరాల్లో మునగడానికి తను మనకి ఛాన్స్ ఇచ్చారని నేను ఈ సభాముఖంగా విన్నవిస్తున్నాను మీ అందరికీ. ఓకే, మనం ఇప్పుడు మరి ఈ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? ఏమంటారు? మరి అందరం కలిసి మనం ఎంజాయ్ చేద్దామా? చప్పట్లతో కేకలు గట్టిగా థ్యాంక్ యూ. కాబట్టి వారికి గట్టి చప్పట్లతో వెల్కమ్ చెప్పాలి దయచేసి. కమాన్. జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. అయితే ఇప్పుడు ఈ పెళ్లి గురించి మనం అందరం ఇక్కడ ఈ వేడుకలో మనం అందరం కలుసుకున్నాం కాబట్టి డాక్టర్ రాంప్రసాద్ గారు తన మనసులో ఉన్న మాట, కొడుకు మీద ఉన్న ప్రేమ ఇక్కడ చూయిస్తూ మనందరికీ చెప్తాడని నేను ఆశిస్తున్నాను. మా బంధువులందరికీ, మా ప్రియమైన బంధువులందరికీ, ఆత్మీయులకు, స్నేహితులకు, అక్కయ్యలకు, చెల్లెళ్లకు, అత్తమ్మలకు, మామయ్యలకు, బావలకు, చెల్లెమ్మలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఇలా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు. మా పిలవగానే అందరికీ వచ్చిన మా బాబును అందరూ ఆశీర్వదించగలరని కోరుతున్నాను. పేరు పేరున అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించి మా విందును స్వీకరించగలరని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన అందరికీ మా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్ని అందరం ఆనందిద్దాం. ఓకే, ఇప్పుడు ఈ పార్టీని ఈ వేదికను మనం అందరికీ ఇట్లా అందించిన చక్రపాణి మామ కూడా ఒక 2 words. గుడ్ ఈవినింగ్ అందరికీ. మా వంశీ సంగీత్ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. అందరూ చాలా ఆనందించి మనం ఇచ్చేటటువంటి విందును ఆరగించి ఆశీర్వదించి వెళ్ళాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ మామయ్య. మీరు ఇంత ఆనందంగా వీళ్ళందరినీ ఆనందపరుస్తారని నేను అనుకోలేదు. కానీ కారణం ఏంటి, మన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన రఘువంశీ వల్లనే మనం అందరం ఇలా కలుసుకోవడం జరిగింది. కావున మనం అందరం ఎంజాయ్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్? థ్యాంక్ యూ మామయ్య. అత్తమ్మ హాయ్. అతను మనం ఇలా
కలుసుకున్నాం. ఆనందమానికు మన హిందూ బంధువులకు మొదటిగా నచ్చేది ఐందవ సాంప్రదాయం. దాంట్లో కట్టు బొట్టు చీరె నగ నట్ర అన్నీ కలిపి అందంగా తీర్చిదిద్దుకుంటే కూచిపూడి నాట్యం అవుతుంది. కావున మీ అందరి గట్టి చప్పట్లతోని అమ్మాయి లావణ్య ప్రశాంత్ గార్ల ఏకైక కూతురు స్టేజ్కి రావాలి. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। शृङ्गारं हास्यं करुणा रौद्रं वीरं भयानका बीभत्सं अद्भुतं शान्तम्। हर हर नटराज अभयंकरा नवरसं मूलभोज शिवशंकरा। हर हर नटराज अभयंकरा नवरसं मूलभोज शिवशंकरा। हर हर नटराज अभयंकरा नवरसं मूलभोज शिवशंकरा। शिवशंकरा 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 शिवशंकरा। గిరిరాజతనయతో గురువైన ఈశా ప్రణతునివే అందుకు పాహి పరమేశ। గిరిరాజతనయతో కొలువైన ఈశా ప్రణతునివే అందుకు పాహి పరమేశ। హర హర నటరాజ అభయంకరా నవరసం మూలభోజ శివశంకరా। హర హర నటరాజ అభయంకరా నవరసం మూలభోజ శివశంకరా। ధిత్తరిగిడతక తద్ధిత్తరిగిడతక తద్ధిత్తరిగిడతక తరిగిడతో తరిగిడ తరిగిడతక తరిగిడ తరిగిడతక తరిగిడతో తరిగిడతో। సతి పార్వతిని చేరమన శృంగారం దేవగణములు కూడి చింతించు హాసం। సతి పార్వతిని చేరమన శృంగారం దేవగణములు కూడి చింతించు హాసం। దక్షయజ్ఞధ్వంసమందు నీరౌద్రం దక్షయజ్ఞధ్వంసమందు నీరౌద్రం నీ
త్రిపురమర్దనమందు చెలగి వీరముగా సకల లోకములందు అతి అద్భుతముగా భీభత్స ప్రళయమున కంపించు భయమై భీభత్స ప్రళయమున కంపించు భయమై అభయము సగే దివ్య శాంత స్వరూపమై త్రిపురమర్దనమందు చెలగి వీరముగా సకల లోకములందు అతి అద్భుతముగా భీభత్స ప్రళయమున కంపించు భయమై అభయము సగే దివ్య శాంత స్వరూపమై హర హర నటరాజ అభయంకర నవరసముల భోజ శివ శంకర హర హర నటరాజ అభయంకర నవరసముల భోజ శివ శంకర 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 శివ శంకర. అమ్మాయి బాగా వేసింది కదా నాట్యం, చేసిందా? అయితే మరోసారి గట్టి చప్పట్లు. థ్యాంక్ యూ అమ్మా తల్లి, చాలా బాగా చేసావమ్మా. నువ్వు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తూ చాలా వేదికలను అలంకరిస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని మేము కోరుకుంటున్నాం. అందరూ కూడా క్లాస్ కొట్టచ్చు. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టుమని పేలిందా నా గుండె కల్లాసే అతను గిర్రా గిర్రా మెలకలు తిరిగే ఆసే
నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ వచ్చేసావే, లైన్లోకి వచ్చేసావే. చిమ్మ చీకటి గున్న జిందగీలో నా ఫ్లెక్ట్ అయితేసావే, అత్తరి నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే. వాక్యుమైట్ లోకల్గా నీ లోకంలో నా రంగులు పూసావే. చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చిరుబుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే. చిట్టి నా చిలుబుల్ చిట్టి చిట్టి నా రేకులు చిట్టి నా ఫేసు బుగ్గలు 1,00,000 లైకులు కొట్టావే. యుద్ధమేమి జరగలే, సుములమి జగరలే, చిక్కెలోలం చిన్న నవ్వు చోపచ్చన్న చూపించినావే. మేడం నిలిచి పెట్టు నీవేంజైనా, తాడు పొంగరం లేని ఆవారా దేవే అయినా. మాసుగాడి మనసుకే ఓటేసావే, బంగ్లా నుండి బస్తీకి ఫ్లైట్ వేసావే. తీను మారు చిన్నోడిని కొంచెం స్టెప్పులు వాడిstiవే, నసీబు బ్యాగుల్లోని నవబు చేసేసివే. అదిలో కాసం జరిగి నువ్వు ఆఫ్రా ఓ తప్పుది మేము గూగుల్ మ్యాప్ పైన గుండెకు చేరిstiవే. అరరే ఇచ్చేసావే, పూలు నాకు ఇచ్చేసావే, మిర్చి బజ్జీ లాంటి లైఫ్లో నువ్వు ఆనియన్ వేసావే. అర్రే కుచ్చేసావే, మబ్బు టాటు కుచ్చేసావే, మస్తు మక్కు బిర్యానీలో నువ్వు చెక్కై హల్చల్ చేసావే. చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చిల్బుల్ చిట్టి నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే. చిట్టి నా చిల్బుల్ చిట్టి చిట్టి నా రేకులు చిట్టి నా ఫేసు బుక్కులు 1,00,000 లైకులు కొట్టావే. చివరిగా పెళ్ళి సాంగ్ ఒకటి. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే మంగళ వాద్యాలు మధురముగా నోగాయి, మంగళ వాద్యాలు మధురముగా నోగాయి, వేదనాదాలకు ఎదతలు పొలిగించాయి, వేదనాదాలకు ఎదతలు పొలిగించాయి. కన్నుల పండుగ కళ్యాణ వైభోగం, కాచిన వారందరి జీవితాలే ధన్యం, కాచిన వారందరి జీవితాలే ధన్యం. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వత్తము రండి ఆ సంబరాలు. సీతమ్మ పెళ్ళంటే కోటి కోటి మురిపాలు, చూసి వత్తము రండి ఆ సంబరాలు, చూసి వత్తము రండి ఆ సంబరాలు, చూసి వత్తము రండి ఆ సంబరాలు. థ్యాంక్ యూ. పశుర్వేత్తి వేత్తి గాన రసంపని సంగీతానికి శిశువులు కానీ పశువులు కానీ పండితులు కానీ ఎవరికైనా కూడా రిథమిక్స్ బాడీలో రిథమ్ సిటీ అని ఉంటుంది. నిజంగా కూడా మనం ఎంజాయ్ చేస్తే మన రిథమ్ సిటీని మన క్లాప్ ద్వారా తెలియచేయాలి. నిజంగా చిరంజీవికి ఒకసారి గట్టిగా గాడ్ బ్లెస్ యూ బేటా. వాళ్ళ పేరెంట్స్ కష్టం కూడా చూడండి. అన్నీ మంచిగా ఉన్న మనమే కూడా ఏమి అంటే టాలెంట్స్ లేవేమో ఆలోచిస్తున్నాం. అటువంటి చిరంజీవి నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ టు బేటా, రియల్లీ గ్రేట్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మా టీచర్ అత్తమ్మ శ్రావణి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. తొందరగా డాక్టర్ రాంప్రసాద్ గారు ఎక్కడున్న వేదిక మీదకి రాగలరు. మీ పర్ఫార్మెన్స్ కొరకు మా వాళ్ళందరూ వేచి ఉన్నారు. Claps, give us the big claps. నెలవంక
Nice couples. Super scene కదా. నాగేశ్వరరావు గారు చెప్పండి. థ్యాంక్ యూ. నిజంగా అసలు నిన్ను చూసి కొంత నేర్చుకున్నాను మామ. నేను ఎప్పుడు స్టేజ్ మీద డ్యాన్స్ చేయలేదు. ఎందుకంటే ఒక చిన్న జోక్ చెప్తాను నేను. మా ఫ్రెండ్ ఒకటి అడిగిండు, అరే నువ్వు ఎప్పుడన్నా ఇంత పెళ్ళి అయింది కదరా నేను ఇంత ఘనంగా, మరి నువ్వు హనీమూన్ పోయినావా అని అన్నాడు. హనీమూనా? ఓరే అసలు హనీమూన్కు వాళ్ళు పోయింది కదా టైటానిక్ షిప్లో, ఆ షిప్ ఎందుకు మునిగిపోయింది నీకు తెలుసారా అని అన్నాడు. అరే ఏందిరా అని అన్నాడు. అంటే ఆ షిప్ ఎందుకు మునిగిపోయింది తెలుసా? వాళ్ళ ప్రేమ ఎక్కువైపోయి పుసుక్కని మునిగిపోయింది టైటానిక్ షిప్. అందుకే నేను కూడా హనీమూన్కి వెళ్ళలేదురా, మీ అక్కని తీసుకొని పోయినా అనుకో నా బొక్కలు ఎరుగుతాయి. థ్యాంక్ యూ. మన పర్ఫార్మెన్స్ చూసాం, చాలా అందరం నవ్వుకున్నాం. అరే బాప్రే నేను కూడా ఇట్లా డ్యాన్స్ చేస్తే ఎంత బాగుంటుండే అని మా ఇంకో అత్తలు ఉన్నారు కదా ఇక్కడ స్టేజ్ మీద జరుగుతున్న ప్రోగ్రామ్ చూసుకుంటా చైర్లలో కూర్చున్నారు చూడు, మా అత్తమ్మలు అందరూ అనుకుంటున్నారు, మా చిన్నమ్మలు కూడా అనుకుంటున్నారు, అరే బాప్రే నేను కూడా ఇట్లా ఇంత మంచి డ్యాన్స్ చేస్తే ఆ నిలవంకని కిందికి ఎప్పిస్తుంది అని అనుకుంటున్నారు కదా. అత్తమ్మలు నిజమేనా కాదా ఇది? కరెక్టా? కూరపాటి రఘువంశీ ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు కదా, ఎక్కడున్నాడు అబ్బాయి? బాబు నాన్న చిట్టి నాని బంగారం కొరేనా సింగారం తొందరగా రావాలరా. దా బ్రాహ్మణ్ పెళ్ళికి వెళ్ళి ఇప్పుడే మా చెల్లె ఏ బస్సు వచ్చిందో, లేకుంటే హైలైట్లా హెలికాప్టర్లు వచ్చిందో, ఫ్లైట్లో వచ్చిందో. నిర్మల ఓ ఇక్కడుందా? అరే బాప్రే నేను అప్పటి నుంచి అనుకున్నా. అయితే నిర్మలకు ఇంతకుముందు ఒకసారి ఒక క్వశ్చన్ వేసింది. నిర్మల ఓనా నిర్మల చెల్లె, నేను పిఎం అయితే మటుకు మోడీని అయితే నేను కంపల్సరీ నా టీంలో ఉంచుకుంటాను, నిర్మల సీతారామన్ చేస్తానన్నాను నేను. ఫైనాన్స్ మినిస్టర్ కదా మనకు, అట్లనే తను సిఏ ఫైనాన్సే ఇప్పుడు. ఒరే నాని జాగ్రత్త, నాని కమాన్ దా స్టేజ్ మీదకి రావాలి. గట్టి చప్పట్లు ప్లీజ్. నిర్మల కమాన్, చిన్న నిర్మల గట్టి చప్పట్లు. ఇంత హుషారు లేదు మీ దాంట్లో. అయితే మీ అందరికీ ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నాను. వీళ్ళిద్దరికి మొన్ననే దాన్ని ఏమంటారు మన తెలంగాణలో మన పద్మశాలీలలో చక్కెర పొడిగా వేసుకున్నారు వీళ్ళిద్దరు, తెలుసా మీ అందరికీ?
కనీసం బావా నా దగ్గర ఉండు, ఇంతగానో మా ఇద్దరిని బాగా చూసుకున్నావు, కనీసం మా చక్కెరపూడి దగ్గరికి రా బావా, నాతో ఫోటో దిగు అని అనలేడు. అయినా నేను అడగలేను. ఏమంటారు మీరు? గొప్పనే కదా నేను. అయితే మన ఇప్పుడే ఈరోజు కాదు, ఒక 1 వీక్ అవుతుంది ఐర్లాండ్ నుంచి అని నవ్వుతాడు చూడు మా శశికాంత్. అందరికి తెలుసు కదా, శశికాంత్ ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. అంకం శశికాంత్, అంకం జ్యోతి వేదిక మీదకి రావాలి ప్లీజ్. కమాన్ రావాలి, సిగ్గుపడదు బాబు, నీకు పెళ్ళి అయిపోయింది ఎప్పుడో, ఇప్పుడెందుకు నీకు సిగ్గుమగ్గలు? రావాలి, కమాన్ తొందరగా. జ్యోతి దా, మీ ఆయన చేతి పట్టుకొని వస్తావో లేకుంటే నెత్తి మీద ఎక్కించుకొని వస్తావో నీ ఇష్టం. కమాన్. ఉత్తమ్ కుమార్, ఉత్తమ్ కుమార్ కూడా ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. ఉత్తమ్ కుమార్, నిరంజని తమ్ముడు, ఓయ్ బొమ్మరే చెల్లెని తోలుకుంటారా అబ్బాయి, అట్లా రాదు. మావిడి పేరు ఉత్తమ్ కుమార్ అంటే మాకు చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి యూకే అంటాం మనోని, యూకే ఉత్తమ్ కుమార్. అయితే ఇప్పుడు నానిగాడు ప్లస్ వీళ్ళ నాన్నగారి పెళ్ళి కుదరకన్నా ముందు వీళ్ళిద్దరు ముగ్గురు అన్నదమ్ములు. ఇప్పుడు ఏమైందో తెలుసా మీకు? చెప్పండి మీరు, ఏమైంది వీళ్ళు? అయితే వీళ్ళు కోబ్రాస్ అయిండు. శశికాంత్ బిగ్ కోబ్రా, సారీ కింగ్ కోబ్రా. ఇక అటు తెల్ల షర్ట్ వేసుకొని తెల్ల పనులు చూపెడుతున్నాడు మనకు. ఉత్తమ్ కుమార్ కోబ్రా, నడిపి కోబ్రా. మరి నానేమైండు? చిన్న కోబ్రా. చూసారా వీళ్ళు ఒక్కటేసారి ముగ్గురు ఎట్లా కలిసిపోయారు? బాప్రే బాబు, వీళ్ళకి స్టేజే సరిపోతలేదు తెలుసా. ఎందుకంటే వాడి పిల్లలు వీడి పిల్లలు, మరి వీడికి పిల్లలు వస్తే ఎంత పెద్ద స్టేజ్ అయ్యాలో చూసారా. థ్యాంక్ యూ శశికాంత్. ఇప్పుడు నీకు ఉత్తమ్ కుమార్ అంతకుముందు కోబ్రా అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్ మీద. నీకు ఇప్పుడు నాని కూడా కోబ్రా అయిపోగానే ఏమనిపిస్తుంది? బావా నీకు ఏదనిపిస్తుందో నాకు అదే అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది చెప్పన్నా? నేను చెప్పలేను, సారీ. అయితే మనోడు కనుక పత్రికలు చపాయిస్తాడు, మంది పెళ్ళిళ్ళు చేస్తాడు. లాస్ట్కి అయితే అలా మరదల పెళ్ళి నానిగాన్ని చేసేసాడు, కొట్టేసాడు పత్రికలు కూడా. 1000-1500 పత్రికలు కొట్టిండు. ఈ పత్రికలు కొట్టుడుతోనే నీ కొట్టుడు ఉంది, మిషన్ దంచుడు ఉంది, డబ్బులు సంపాదన అంత ఉంది. మరి మంచి సంబంధం చూసి నాన్నగారికి మంచి మా చెల్లెని ఇచ్చేసినావు. అయితే ఈ చపాయించుల్లో అందరు ఇన్నిగానం పెళ్ళి పత్రికలు పెట్టి, రిసెప్షన్లకు పత్రికలు పెట్టి, నీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు నాని పెళ్ళితోని? ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉందట. థ్యాంక్ యూ. ఇంకా మేలు జెండు బాంబు పెట్టుకునేది కామెడీ చేయలేడు. రైట్, థ్యాంక్ యూ అందరికీ. వీళ్ళ ఇంట్రడక్షన్ అయిపోయింది. తర్వాత మన కూరపాటి చక్రపాణి మామ, మా టీచర్ లలితత్తమ్మ వేదిక మీదకి వచ్చి, మా అమ్మ కూడా టీచర్ నాకు తెలుసత్తమ్మ, మర్చిపోలేను. బాప్రే బాప్, తొందరగా రావాలి మామ, రండి. గట్టి చప్పట్లు ప్లీజ్. వెల్కమ్ చెప్పాలా మీ అందరి చప్పట్లతోని. టెంట్ లేచిపోయి గంట కొట్టాలా, కొట్టండి గట్టిగా.
మిడిల్లోకి రండి, మిడిల్ మిడిల్. Tell the crew my
నచ్చిందా మీకు ఈ సాంగ్ కంపోజిషన్? హలో ఆడియన్స్, అబ్బా ఇప్పుడున్నారా నాయన అనిపిస్తుంది. ఎందుకంటే మీరు నాకు ఎవరు కనిపిస్తలేరు. లైట్లు ఉన్నాయి కదా, నాకు మీరు ఎవ్వరు కనిపిస్తలేరు. ఏదో జస్ట్ ఇట్లా డిమ్ 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 గా కనిపిస్తున్నారు నాకు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముందుకు చిన్నపిల్లలకు పాఠాలు చెప్తూ, పెద్దలకు గౌరవం నేర్పుతూ, చిన్నపిల్లల్ని చదువులతో ఎన్నో ఉన్నత విద్యలు నేర్పిస్తూ వారు మన ముందుకు వస్తున్నారు. కుమారస్వామి అండ్ శ్రీదేవి చిన్నమ్మ. నాకైతే చిన్నమ్మ, మీకు అందరికి ఏమవుతుందో తెలుసు కదా. వాళ్ళిద్దరు ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తారు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ, స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ, స్టేజ్ ముందర చూస్తున్న వాళ్ళందరూ అసలు వీరికి స్టేజ్ మీద ఉన్న వారికి అసలు ఎంకరేజ్ చేస్తలేరు. మీరు ఏదో కూర్చుంటున్నారు, కూరుతూ ఉన్నారు. మీరు మంచి ఎంజాయ్ చేయాలా ప్లీజ్ దయచేసి. 1 2 3 స్టార్ట్. కేరింతలు గడపడ గుండెల్లో గడపడ చప్పట్లు చప్పట్లు. ఎంకరేజ్మెంట్ లేదు.
థ్యాంక్ యూ బాబాయ్. మీరు పాఠాలే కాదు ఇంత మంచి టానిక్ దాకా వచ్చినట్టున్నారు మీరు. నిజంగానే టానికా బూస్టా చెప్పండి. ఇది బూస్ట్ ప్రోగ్రామ్ లాగానే ఉంది కదా, టానిక్ ప్రోగ్రామ్ కాదు ఇది, బూస్ట్. మీ అందరికి కూడా ఇట్లా నేర్చుకోవాలి మీరు కూడాను. చాలా బాగా చేశారు బాబాయ్. మీకు చిన్నమ్మ ఒక్కసారి రా. చిన్నమ్మ అయితే మొన్న మన గ్రూప్లో బాబాయ్ మీ మ్యారేజ్ డే నాడు ఒక ఫోటో పెట్టడం జరిగింది మన గ్రూప్లో, గుర్తుంది కదా? ఒక్కసారి ఆ పోజ్ పెట్టారా? సేమ్ మొన్నది. ఆ రోజు మీరు ఆ ప్రోగ్రాంలో ఏదైతే మీరు ఆ మ్యారేజ్ డే నాడు బాబాయ్ నువ్వు పిల్లితో సరదాగా దగ్గర ఏదో కామెడీ చెప్తే చిన్నమ్మ ఎగిరిట్లా గంతేస్తుంది. ఆ సిచ్యువేషన్లో మీరు ఏం చెప్పారు మా అందరికి చెప్తారా? ఏమంటారు మీరు? మనకు చెప్పాలి కదా. సో అందరికీ చెప్పేది ఏంటంటే ఒకటే, ఏజ్ ఈస్ ద నాట్ బ్యారియర్. వెన్ యూ హ్యావ్ ద లాటర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్స్. నో టెన్షన్స్, నో వరీస్, ఓన్లీ లాఫింగ్. ఇది నా మంత్రం. ఎక్కడ పోయినా కానీ పిల్లలకు కూడా చెప్తాను. ఏమని చెప్తాను? జాయ్ఫుల్ లెర్నింగ్. మనం జాయ్ఫుల్ లెర్నింగ్ ఉంటే కూడా నిజంగా అట్లా ఉంటుందని యాక్సిడెంటల్గా వచ్చిన ఫోటో. థ్యాంక్ యూ ఎనీబడి ఫర్ ఎంకరేజింగ్ యూ విత్ యువర్ క్లాప్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనందా. అండ్ యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఇట్లా చేయడము, ఎక్కువ ప్రాక్టీస్ కూడా లేదు. అయినా కూడా అందరు మన వాళ్ళే కదా, జస్ట్ ఎంజాయ్మెంట్ అనుకొని చేశాను. సో మీ అందరి కోఆపరేషన్తో అంటే మీరు ఎంజాయ్ చేశారు కదా మేము చేస్తుంటే, బాగానే చేశామని మాకు ఒక ఫీలింగ్ కలిగింది. థ్యాంక్ యూ. ఎప్పుడూ చప్పట్లు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనందా. థ్యాంక్ యూ చిన్నమ్మ అంటే చిన్నానా. ఇట్లా మీరు ఆపరేషన్ చేస్తే మా ఆడియన్స్ అందరూ చాలా కోఆపరేషన్ ఇస్తారు మనకి. థ్యాంక్ యూ. గట్టి చప్పట్లతో నాకు కూడా ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తూ ఇంకో పర్ఫార్మెన్స్తో మన ముందుకు హెల్దీ ఫ్యామిలీ బాయ్స్ అండ్ గర్ల్స్ కమాన్ స్టేజ్ మీదకి రావాలి తొందరగా అందరు జర బోర్ అవుతుందా? ఎంజాయ్ చేస్తున్నా ప్లీజ్. బోర్ అవుతుందా? అరే నాకు బోర్ అవుతున్నట్టే వినిపిస్తుంది ప్లీజ్. ఇక్కడ ఇటు సైడ్ ఏమో చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఇటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బోర్ అవుతున్నారు. థ్యాంక్ యూ. మిడిల్ దగ్గర రండి, మిడిల్. Corre,
చెయ్యి